ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. దరిద్రపు కొట్టు పిల్లి లక్ష్మి, నిన్ను ప్రతిరోజు రావడం పాలు తాగిపోవడమే పని అయిపోయింది. లక్ష్మి, ఏంటమ్మా? ఏయ్, నన్నెందుకు కొట్టావు? అమ్మా, మిమ్మల్ని కాదమ్మా, మన ఇంట్లో ఒక గండు పిల్లుంది. ఏదో అలికిడైతే అదే వచ్చిందేమోనని కొట్టాను, అంతేనమ్మా. అమ్మా, బాగా తగిలిందా అమ్మా? నీకు కళ్ళు కనిపించవు కదే, అంత కరెక్ట్గా ఎలా విసిరావు? అమ్మా, కళ్ళు కనిపించకపోయినా చెవులు పనిచేస్తున్నాయి కదమ్మా. సౌండ్ వచ్చిన వైపు విసిరాను. సర్లే, పద వెళ్దాం. ఎక్కడికమ్మా? ఎక్కడికి అంటే నేను రమ్మంటున్నాను కదా, రా. అసలే కళ్ళు లేని దాన్ని, నాకు బాధగా ఉంది. నేను బయటికి రాలేనమ్మా. ఆ కళ్ళు చూపిద్దామనే బయటికి రమ్మంటున్నాను. నాకు తెలిసిన పెద్ద ఐ స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నాడు, అతని అపాయింట్మెంట్ తీసుకున్నాను. వెళ్దాం, పద. నా చూపు కోసం మీరు డాక్టర్కి నన్ను చూపిస్తున్నారమ్మా? నేను నమ్మలేకపోతున్నానమ్మా. నువ్వు చూపు లేకుండా ఏ పని చెయ్యకుండా ఇంట్లో తేరగా తిని కూర్చుంటే ఎవరికి నష్టం? మాకే కదా. అందుకే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నాను, అరవకుండా పద. ఖచ్చితంగా ఇది అంబికమ్మ ప్లానే. ఇప్పుడు అంబికమ్మ దొరికింది కాబట్టి కొద్దిసేపు ఆడుకుంటాను. ఏయ్, రమ్మంటే ఏం ఆలోచిస్తున్నావు? సారీ అమ్మా, ఇప్పుడు రాలేను. ఎందుకు రాలేవు? ఏమైంది? అంటే అమ్మా, ఇంట్లో పనులు చెయ్యాలి కదా. ఇంట్లో పనులు చేయడానికి పండు ఉన్నాడు కదా. పండు బయటికి వెళ్ళాడమ్మా. కానీ కళ్ళు కనిపించకుండా పనులు ఎలా చేస్తావు? అమ్మా, ఎలా అయినా చెయ్యాలమ్మా, లేకపోతే పద్మాక్షమ్మ తిడతారు. డాక్టర్ దగ్గరికి సాయంకాలం వెళ్దాం. నాకు ఇంట్లో పనులన్నీ చేయడానికి చాలా సమయం పడుతుందమ్మా. సాయంకాలం వరకు చేసేంత పనులు ఏమున్నాయి నీకు? అంట్లు తోమాలి, బట్టలు ఉతకాలి, ఇల్లు తుడవాలి, డైనింగ్ టేబుల్ సర్దాలి. ఇన్ని పనులు చేయడానికి కళ్ళు కనపడి నాకు చాలా టైం పడుతుంది కదమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఇది చేసేదాకా అంటే అక్కడ రిజిస్ట్రేషన్ టైం అయిపోతుంది. సరే. ఏంటమ్మా? ఆ పనులన్నీ మీరు చేస్తారా అమ్మా? లేదు, చేయిస్తాను. ఓ, ఎన్నంట్లున్నాయేంటి? ఇప్పుడు ఇవన్నీ కడగాలా? తప్పదు కదా. మీరు తీసుకున్న గోతులు మీరే పడ్డారు. నేను చూస్తుంది నిజమేనా? ఇది కల కదా, నిజమే. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమే. కలియుగం అంతమైపోతుంది. లేకపోతే అంబికం పనిచేయడం బట్టి ఇడ్డూరం కాకపోతే. అమ్మో, ఎందుకు వచ్చిన బాధలే, ఇల్లా పని అయిపోయాలి. అయ్యో పండు, ఆగు పండు. లక్ష్మమ్మ, అక్కడ ప్రపంచంలో 8 మీద జరుగుతుంది. నేను ఇల్లు ఆపాలి. అయినా నీకు కనబడదు కదా. అయ్యో, నాకు తెలుసు. నీకు తెలుసా? అంటే అన్నీ చెప్తాను, ముందు ఇట్రా. రా.
ఏటమ్మా నువ్వు చెప్తుంది? అవును పండు, నాకు కళ్ళు కనపడుతున్నాయి. నిజమమ్మా? అవును పండు, నా ఆపరేషన్ సక్సెస్ అయింది. కానీ నేను ఎందుకు ఇలా నటించాల్సి వచ్చిందంటే అంబికమ్మ వల్ల. అంబికమ్మ అనుకున్నది జరగకూడదని నేను ఈ నాటకం ఆడుతున్నాను. ఆమెకి బుద్ధి చెప్పాలని ఇలా చేస్తున్నాను పండు. ఏటైతే ఎట్లే అమ్మా, నీకు సూపు తిరిగి వచ్చింది. నాకంతే చాలు, నాకింకేటు వద్దమ్మా. ఏం చేస్తున్నావు పండు? అంబికమ్మా ఎన్నోసార్లు ఉట్టుకుంటున్నానని తిట్టిందమ్మా. ఈసారి తిడితే ఆవిడ పనిచేస్తే నీ వీడియోస్ చూస్తాను. నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అమ్మో, ఆ పక్కన బట్టలున్నాయి. ఛా! అమ్మో, ఈ బట్టలు ఉతకడం ఆరేయడం ఎంత కష్టంగా ఉందేంటి. డైలీ పనులన్నీ పనోళ్ళు ఎలా చేస్తున్నారో ఏంటో.